Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. సెప్టెంబరు 4వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మొదటి సమయాలు 28వ అధ్యాయం. 27లో దావీదు మహారాజు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు సౌలు నుండి పారిపోవటానికని. అక్కడ రాజు గాద్ రాజు దగ్గర ఉన్నాడు. అక్కడ వాళ్ళు అందరూ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళని ఒక చిన్న గ్రామానికి పంపించారు. రాజు దగ్గర ఎందుకు ఉండటం అని కోరుకున్నప్పుడు దావీదు ఇప్పుడు ఆయన ఫిలిస్తీన్లు ఇస్రాయేలుతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు సౌలు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళతో యుద్ధం చేయాలా లేదా అని యెహోవాని పర్మిషను, ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు ఆయనకి జవాబు ఇవ్వలేదు. ప్రవక్తల ద్వారా ఇవ్వలేదు. మరి అక్కడ యూరిం తమ్మీం ఉంటుంది కదా, దాని వలన జవాబు ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి మీడియం కర్ణపిశాచి ఎవరైనా ఉన్నారా, ఆవిడ లేకపోతే అతను చెబుతాడు అని వెతకమని సేవకులను పంపితే అప్పుడు ఎండోర్ అనేటువంటి ప్రాంతంలో ఆ కర్ణపిశాచి దగ్గరికి వెళ్తారన్నమాట. ఆయన మారువేషంతో వెళ్తాడు. మారువేషం ఎందుకు అని అంటే అంతకుముందు ఆ కర్ణపిశాచి ఉన్నటువంటి వాళ్ళు, ఆ మీడియంస్, చిల్లంగి చేసేటువంటి వాళ్ళందరినీ అక్కడ నుండి పంపించేసేసాడు, హతం చేసేసాడు వాళ్ళని. కాబట్టి ఈవిడ ఎండోర్ దగ్గరికి పారిపోయి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు అంతకుముందేమో వాళ్ళని హతం చేశాడు, ఇప్పుడు మరి ఆ కర్ణపిశాచం దగ్గరికి ఎండోర్కి వెళ్ళాలి. కాబట్టి మారువేషంతో వెళ్ళాడన్నమాట. దాని గురించినటువంటి కథ. అప్పుడు సమూయేలు కావాలి, సమూయేలు ఆత్మ కావాలి అని. అప్పుడు సమూయేలు ఆత్మ ఒక దేవుడు కనిపించినట్టుగా మరి సమూయేలు కనిపిస్తే ఆవిడ షాక్ ఇస్తుందన్నమాట. ఓ, నువ్వు సౌలువేను మారువేషంలో వచ్చావని గుర్తిస్తుంది. అప్పుడు ఆవిడ చెప్పుద్ది ఏంటి అని అంటే, నువ్వు అక్కడికి వెళ్తావు కానీ నువ్వు ఓడిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు నీ కుటుంబం చనిపోతారు, మీరు నా దగ్గరికి వస్తారు అని చెప్పినటువంటి ఆ అధ్యాయం ఇది. తర్వాత మరి ఆయన దావీదుని ఒక బాడీ గార్డ్ లాగా, పర్మనెంట్ బాడీ గార్డ్ లాగా పెట్టుకుంటాడు, నాకు పర్మనెంట్గా ఉండాలి అని. అయితే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్దలు, అంటే వాళ్ళ నాయకులు అన్నమాట, యుద్ధం చేసేటువంటి నాయకులు, వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి దావీదు కుటుంబాలు, ఆయనతో ఉన్నటువంటి 600 మంది ప్రజలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ తిరిగి పంపించేసేస్తాడు. అది 29వ అధ్యాయంలో మనం చూస్తాం. 27, 28, 29లో ఈ సంగతులు ఉన్నాయన్నమాట. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే సౌలు, కర్ణపిశాచం, దేవుడు. అంటే సౌలు వెతికేటువంటి దేవుడు, సాధు అయినటువంటి దేవుడు, సౌలు చెప్పేటువంటి మాటని అంగీకరించి అనుమతి ఇచ్చేటువంటి సాధువైనటువంటి దేవుడు. అదొక ప్రక్క. రెండవది సమూయేలు, నిజమైన దేవుడు. ఆ రెండింటి గురించి మనం చూస్తాం. చాలా ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడానికి ఇది సందర్భం కాదు. ముఖ్యమైనటువంటి విషయాల్ని కొన్ని
మనం గమనిద్దాం. ఇక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. 28 మొదటి 7 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా నిర్ణయించను. దావీదు దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించునెను, బాడీగార్డ్ లాగా. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాచం గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. అది 3వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారి చిత్తము ఎండోరులో కర్ణపిశాచం గల ఒక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. అక్కడ జరిగినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది మనం గమనించుకుందాం. కర్ణపిశాచాన్ని విచ్ అంటారు ఇంగ్లీష్లో, విచ్ క్రాఫ్ట్ అని అంటారు కదా, శాతబడి చేయటం, దానికి సంబంధించిందన్నమాట. అంటే శాతబడి చేసేటువంటి ఆ శక్తి కలిగిన, దుష్ట శక్తి కలిగినటువంటి ఆవిడ వెండోర్లో ఉంటుంది. గురించి మనము జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలు ఉండవచ్చును. ఆమె చిల్లంగి చేసే ద్వారా, మీడియం మిస్టేక్ యాక్టివిటీ ద్వారా సమూయేలు ప్రవక్తను పిలిచి పైకి తెచ్చినదా అనేటువంటి ప్రశ్న. మరి సమూయేలు అంటే దేవుని ప్రవక్త కదా, మరి ఆ దుష్టశక్తులతో, దైవ శక్తులతో దేవునికి సంబంధించినటువంటి ప్రవక్తని ఎట్లా బయటికి తీసుకొస్తుంది, ఎట్లా కమాండ్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న మనకి ఉంటుంది. లేకపోతే ఇంకొక ప్రశ్న, దయపు శక్తుల మోసకరమైన క్రియ అయి ఉంటున్నదా, లేకపోతే జస్ట్ మోసమా, మోసం చేసిందా, లేకపోతే నిజంగా జరిగిందా అది. ఒకవేళ సమూయేలు ప్రవక్తను పైకి రప్పించినట్లయితే, నిజంగా ఆ ప్రవక్తను పైకి రప్పిస్తే దేవుడు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఇది సామాన్యంగా జరిగేది కాదని తలంచాలి. అంటే నార్మల్గా జరగదు. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఒక స్పెషల్గా, ఒక ఎక్సెప్షనల్గా అనుమతించాడు. దర్శనంలో కనిపించిన వ్యక్తి, అదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే, దర్శనంలో కనిపించిన వ్యక్తి ఒకవేళ నిజంగా సమూయేలు అయినచో ప్రత్యేకంగా నిషేధించిన పద్ధతిలో సమూయేలు సౌలుకు జవాబు చెప్పవలసిన అవసరం ఏమున్నది అనేటువంటి ప్రశ్న. ఒకవేళ నిజంగా సమూయేలు అయితే మరి సమూయేలు సౌలుకి ఎందుకు జవాబు చెప్పాలి, నువ్వు ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలా చేయకూడదా, దాని రిజల్ట్ ఏంటి అనేటువంటి ప్రశ్నకి సమూయేలు ఎందుకు జవాబు చెప్పాలి, అలాంటి అవసరం ఏముంది? సౌలు చెప్పినట్టుగానే సమూయేలు వినాలా? తద్వారా
భవిష్యత్తును ఏదో రీతిలో తెలుసుకునవాలనన్న దురాశను ఎందుకు సమూయేలు తృప్తిపరచాలి? ఆ సౌలుకు ఉన్నటువంటి దురాశను మరి సమూయేలు ఎందుకు తృప్తిపరచాలి అనేటువంటి ఈ ప్రశ్నలు అనేకమైనటువంటి అడుగుతారు మామూలుగా. ఈ ప్రశ్నలకు ఎగ్జాక్ట్గా ఖచ్చితమైనటువంటి జవాబులు ఇచ్చుట కష్టతరమైనప్పటికీ కొన్ని అంశాలు స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఏంటి అవి ఆ అంశాలు అనేది? మొదటిది, కర్ణపిశాచము పనిచేసినందుకు అది చెడ్డదిగా ఎంచబడలేదు. ఆయన చేసేటువంటి పనిని బట్టి, చెడ్డ పనిని బట్టి చెడ్డదిగా చెడ్డదైనటువంటిది అని మనం ఎంచట్లా. ఆ కర్ణపిశాచం చెడ్డది ఎందుకంటే అది చేసింది తప్పు కాబట్టి అని, అది కానే కాదు. కర్ణపిశాచము పని చేసినందుకు అది చెడ్డదిగా ఎంచబడలేదు. మరెందుకు? ఇప్పుడు అంటే దీనికి సంబంధించినటువంటి ఏంటంటే, దీనిలో మాయామంత్రాలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని నిజమైన జవాబులు కూడా ఇవ్వచ్చు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సైతాను కూడా జవాబు ఇస్తుంది, సరైన జవాబే ఇస్తుంది. మాయమంత్రాలు కావచ్చు, లేకపోతే సరైన జవాబులు కూడా కావచ్చు. కాబట్టి అది చెడ్డ జవాబులు ఇచ్చింది కాబట్టి అందుకు చెడ్డది అని అనటానికి వీల్లేదు. కానీ దయ్యపు శక్తులలో ఇది పొదిగి ఉన్నది కాబట్టి అందువలన ఈ కర్ణపిశాచం తప్పు. అది సైతాను శక్తులకి, దయ్యపు శక్తులకి చెందింది కాబట్టి, ఆ అధికారం కలిగినది కాబట్టి అది చెడ్డదని మనం ఎంచుతాం. ఇంకా దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును, అంటే ఇప్పటిని, వర్తమాన కాలాన్ని, మరి భవిష్యత్తును నియంత్రించే దేవుని నుండి ప్రజలను దూరం చేస్తుంది. అది ముఖ్యం. ఇప్పుడు ప్రవక్త కానీ ఎవరైనా సరే దేవునికి దగ్గరగా తీసుకురావాలి. మోషే మరి మంచి ప్రవక్తలు ఆ విధంగా చేశారు. చెడు వాళ్ళు ఎవరు, దేవునికి వ్యతిరేకులు ఎవరు అంటే, వాళ్ళ యొక్క మంత్రాల ద్వారా, వాళ్ళ యొక్క మరి శాతబడుల ద్వారా, లేకపోతే వాళ్ళ జ్యోతిష్కం ద్వారా, వాళ్ళు భవిష్యత్తును చెప్పేదాని ద్వారా వాళ్ళు దేవునికి వాళ్ళ ప్రజల్ని దూరం చేస్తున్నారు. కాబట్టి అది చెడ్డది. దేవునికి దూరం చేసేది ఏదైనా సరే చెడ్డది. దేవుడు మంచివాడు, పరిశుద్ధుడు. దానికి దూరం చేసేటువంటి వాళ్ళు ప్రవక్తలు కానీ ఏదైనా కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారన్నమాట. మరలా చెప్తానది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రస్తుతాన్ని కానీ భవిష్యత్తును కానీ నియంత్రించే, అంటే దాన్ని డిసైడ్ చేసేది దేవుని నుండి ప్రజలను దూరం చేస్తుంది. భవిష్యత్తుని చెప్పి దాన్ని డిసైడ్ చేసేసి, ఏంటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి దేవుని నుండి ప్రజలను దూరం చేసేటటువంటి శక్తిని. కాబట్టి అది చెడ్డది, అది ముఖ్యమైనది. దేవుని దగ్గరకు తీసుకెళ్తుందా, దేవునికి దూరంగా తీసుకెళ్తుందా, అది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ విధంగా భవిష్యత్తును తెలుసుకొనటానికి, జీవితానికి మార్గదర్శిగా దీన్ని ఎంచుటను బట్టి ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే తప్పుడు మార్గాన్ని పట్టిస్తుంది. అది చాలా గమనించుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మళ్ళీ చదువుతాను. ఈ విధంగా భవిష్యత్తును తెలుసుకున్నట్టు కానీ, అప్పుడు లేకపోతే జీవితాన్ని మార్గదర్శిగా దీన్ని ఎంచుటను కానీ, దీన్ని బట్టి ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే తప్పుడు మార్గాన్ని పట్టిస్తుంది. ప్రస్తుతానికి రైట్ మార్గం అని అనవచ్చు. ఎందుకంటే మీరు వెళ్ళి యుద్ధం చేసేస్తే మీరు తప్పనిసరిగా ఓడిపోతారు, చెప్పినట్టుగా జరిగింది.
కానీ ఇక తర్వాత కూడాను ఇక ఎప్పుడు సత్యం చెప్పదు, ఎప్పుడు నిజం చెప్పదు, ఎప్పుడు సరైన మార్గాన్ని పెట్టదు, తప్పుడు మార్గాన్ని పెట్టుద్ది అన్నమాట. ఇప్పటికైనా కానీ ఎప్పుడైనా సరే. అందువలన ఈ మీడియంస్ని, ఈ చిల్లంగి చేష్టలు చేసేటువంటి వాళ్ళని, కర్ణపిశాచాన్ని, దయ్యపు శక్తుల్ని, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అది మాత్రమే కాక దేవునికి తిరుగుబాటు చేసిన వారుగా అప్పటికే గుర్తింపు వచ్చినది. ఓకే, ఇప్పుడు జ్యోతిష్కం చెప్పి జీవిత మార్గాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఏదో జ్యోతిష్కం చెప్పటం అది ఇప్పుడు కానీ మరి భవిష్యత్తులో ఉండొచ్చు. కానీ అంతకుముందే జరిగింది ఏంటంటే ఈ దుష్టశక్తులు దేవునికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినటువంటి వారుగా వాళ్ళకి అప్పటికే గుర్తింపు వచ్చింది పార్సన్స్లోనే. అప్పుడు దేవుని వెక్కిరించినట్లుగా వాళ్ళు ఉంటున్నారన్నమాట. ఆ గుర్తింపు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు అనేటువంటి గుర్తింపు అంతకుముందే వచ్చింది అని మనం గమనించాలి. రెండవ విషయం, వేషధారిని పాత్ర సౌలు వహిస్తున్నాడు. ప్రెటెన్స్ అన్నమాట, ప్రెటెన్షన్, వేషధారణ, నాటకం అంటాం కదా. వేషధారణ అంటే డ్రామాలో నాటకం వేస్తారు కదా, వాళ్ళొక వేరు. మరి చాలా టీవీలో కూడా మనం చూస్తాం, యూట్యూబ్లో కానీ కొన్ని ఎంటర్టైన్మెంట్స్లో కూడా చూస్తాం కదా. మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషం వేస్తారు, అది వేషధారణ, యాక్టింగ్ అది. ఆ విధంగా సౌలు ఆ పాత్ర వహిస్తున్నాడు. ఏ విధంగా? ఒకవైపు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశం నుండి పారదోలాడు, మనం 3వ వచనంలో చూసాం. మరొక వైపు ఆ మీడియం దగ్గరికే, ఆ కర్ణపిశాచం దగ్గరికే వెళ్తున్నాడు. ఓకే, దాన్ని కోరుకుంటున్నాడు, తను తానే కోరుకుంటున్నాడు. సౌలు ఎక్కువ కాలము జీవించిన ఎడల తన ముసుగు క్రిందనున్న 2 ముఖములను ప్రజలు తప్పకుండా చూస్తారు. ఆ 2 ముఖాలని దాచుకొనలేకపోతాడు ఆయన. ఎక్కువ కాలం బ్రతికుంటే అది బయటపడుతుంది, ఆయన నిజమైన రంగు బయటపడుద్ది. వేషధారి ఒకవైపు ఇట్లా ఉంటాడు, మరొక వైపు అట్లా ఉంటాడు. పతనమైన మానవాళిని, ఇక్కడ కొంచెం కష్టమైనటువంటి ఐడియా, 2 సార్లు చదవాలి, చాలా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పతనమైన మానవాళిని పీడించే వ్యక్తిగతమైన వేషధారణ అందరిలో ఉంటుంది. ఎందుకంటే మనం పతనమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. మానవాళ్ళంతా ఏదో కొద్ది మోతాదులోనో ఎక్కువ మోతాదులోనో వేషధారులుగా ఉంటాం. వ్యక్తిగతమైనటువంటి తీరులో వేషధారణ ఉంటుందన్నమాట. అది పతనమైనటువంటి జీవితానికి చెందింది. దాన్ని బట్టి, ఈ వేషధారణ బట్టి ఈ సౌలు వలె దుష్ట శక్తులతో చెలగాటమాడినప్పుడు అప్పుడు ఏమవుద్ది? ఆయన రాజు కదా, సౌలు రాజు. ఇక్కడ ఒక ప్రక్క వేషధారణ, దుష్టశక్తులు కలిసిపోయి అప్పుడు ఏమవుతుంది? క్రమ పద్ధతులు, నీతి న్యాయాలు, సామాజిక పునాదులు విచ్ఛిన్నమైపోతాయి. ఆయన రాజు, నాయకుడు. ఇక నీతి న్యాయాలకి ఆయన వాటిని స్థాపించాలి, వాటిని పెంపొందింపచేయాలి. నీతి నియమాలు సమాజానికి పునాదులుగా ఉంటాయి. సౌలు వలె ఈ విధంగా చేస్తుంటే
ఆ యొక్క పునాదులు, సామాజిక పునాదులు విచ్ఛిన్నమైపోతాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళు రాజులు ఎందుకు అవుతారు? వాళ్ళు రాజరికం చేసినప్పుడు, ఇప్పుడు మేము ధర్మం చేస్తామండి, నీతి నియమాలు నెలకొల్పుతాం అని వాగ్దానం చేస్తారు. ఓకే, వారు నిలబెడతారని వాగ్దానం చేసిన ధర్మం కూడా బహిరంగంగా విచ్ఛిన్నమైపోద్ది. అప్పుడైతే రాజుగా ఉన్నప్పుడు ధర్మం చేస్తాం, నీతి నియమాలను నెలకొల్పుతామని అంటారు. కానీ మరి ఈ వేషధారణ, దాంతోపాటు దుష్ట శక్తులతో కలుసుకుంటే ఇక ఆ ధర్మం కూడా విచ్ఛిన్నమైపోద్ది, బహిరంగంగా, పబ్లిక్గా. చాలా దారుణం కదా. నాయకులు ఈ విధంగా చేస్తే దేశం విచ్ఛిన్నమైపోద్ది. ఓకే, సామాజిక పునాదులు విచ్ఛిన్నమైపోతాయి, కృంగిపోతాయి, నాశనం అయిపోతాయి. దేశం అంతా ఈ విధంగా నాశనం అయిపోద్ది. వేషధారణని చులకనగా తీసుకోకూడదు. దాంతోపాటు దుష్టశక్తులు. మూడవ విషయం, తనకు తానుగా స్వయంగా నియమించిన ఏర్పాటుల ద్వారా దేవుడు జవాబు ఇవ్వనప్పుడు, ఓకే, దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు మరి జవాబు ఇవ్వట్లేదు, ఇవ్వను అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? 15వ వచనం కూడా చదువుతాం, 6:15 ఈ 2 వచనాల్లో జవాబు ఇవ్వలేదు అని ఉంటుంది కదా, మళ్ళీ చదువుకుందాం. 6:15 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. 15 సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నం ద్వారా నైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచితినెను. అప్పుడు మీడియంస్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా అడుగుతున్నాడు అన్నమాట. దేవుడు జవాబు ఇవ్వనప్పుడు ఆయనను ధిక్కరించే దారి ఆయనను దేవుని ధిక్కరించే దారి పట్టకూడదు. కానీ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, దేవునితో సమాధానపడాలి. దేవా, నా బుద్ధి గడ్డిదుంది, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడాలి. ఆయన పశ్చాత్తాపడలా. పట్టుదల, ఓర్పు, ఆ దారి పట్టాలి. పశ్చాత్తాపం, పట్టుదలతో వెంటనే ఒకసారి పశ్చాత్తాపడితే లాభం లేదు. పట్టుదలగా, ఓర్పుతో దేవుని దగ్గరికి రావాలి. ఇంకా దేవుడు వదిలిపెడితే ఇంకా రాజుకి ఎవరు ఉంటారు? దేవుడు నిషేధించిన దానిని సంతోషముగా చేపట్టి ఆయన సలహాను కోరుట ఎంత అసహ్యకరమైంది, ఎంత దౌర్భాగ్యమైంది. దేవుడేమో నిషేధించాడు, ఎవరు మీడియంస్ని, మరి కర్ణ పైశాచాన్ని దేవుడు నిషేధించాడు. అందువల్లనే సౌలు కూడా నిషేధించాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. మరి దేవుడు నిషేధించిన దాన్ని ఈయన సంతోషంగా ఆ కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి ఆయన సలహాని లేకపోతే ఆవిడ సలహాని కోరుట ఎంత అసహ్యకరమైన విషయం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి కార్యం. 4వ విషయం, ఎందుకు చేయకూడదు అని అంటే దేవునికి దూరంగా తీసుకెళ్తుంది కాబట్టి ఈ దుష్టశక్తులు. 4వ విషయం, సౌలు
పాపానికి కేంద్రముగా ఉంటున్న ఈ విషయము చాలా కాలం నుండి నడుస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో నుండి ఆయన ఆయన హృదయం అట్లాగ ఉంది. దేవుని కేంద్రంగా పెట్టుకోవాలా. పాపాన్ని కేంద్రంగా పెట్టుకున్నాడు. దేవుని చిత్తం చేసేటువంటి వ్యక్తి కాదు ఇతను. సాధువైన ఇంకా కాబట్టి దేవుడి కేంద్రంగా కాదు కాబట్టి మరి ఇక దేవుడు ఎట్లా ఉంటాడు? ఏ విధమైనటువంటి దేవుడు ఆయన కావాలి? సాధువైన దేవుని కోరుకుంటాడు. పాపాన్ని కేంద్రంగా పెట్టుకున్నప్పుడు ఇక మరి దేవునికి ఆయనకి పొత్తు ఏంటి? ఆయన చెబితే దేవుడు ఆ విధంగా చేయాలి. ఇప్పుడు ఆవుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని మరి సాధువుగా చేసుకుంటాం కదా, ఇంట్లో పెట్టుకుంటాం కదా. మనం ఏది చెబితే అది చేస్తుంది. దేవుడు కూడా ఆ విధంగా చేయాలి. నేను చెబితే దేవుడు చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తున్నాను కదా, 40 దినాలు ఉన్నాను కదా, కాబట్టి నేను చెప్పింది దేవుడు చేయాలి. నేను చందా ఇస్తున్నాను కదా, నేను బాప్తిసం పొందినాను కదా, కాబట్టి నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, కాబట్టి నేను చెప్పింది దేవుడు చేయాలి. ఇప్పుడు దీని పోలిక ఎట్లా ఉంటుందంటే, అల్లాడిన్ ల్యాంప్, జీనీ, అల్లాడిన్ జీనీ, ఆ ల్యాంప్ ఉంటుంది కదా, ఆ ల్యాంప్ను రుద్దితే జీనీ వస్తుంది. మరి అల్లాడిన్ ఏది చెబితే జీనీ అట్లా చేస్తుంది అన్నమాట. అల్లావుద్దీన్ దీపం కథలోని జీనీ లాంటి దేవుని కోరుకుంటున్నాడు సౌలు. ఆ దీపాన్ని రుద్దినప్పుడు ఏది అడిగినా అదే చేస్తానని వాగ్దానం చేసే జీనీ లాంటి దేవుడు కావాలని ఆశించాడు. కొన్నిసార్లు ఆ దీపము దావీదు చేతిలో ఉంటుంది, ఆయన చేతిలో లేదు. ఏ విధంగానైనా తిరిగి దావీదు చేతిలో నుండి తీసుకుని ఆ జీనీ శక్తిని పొందాలి అని సౌలు ఆశిస్తున్నాడు. అంతేగాని నిజమైన దేవుడు కావాలి, ఆ దేవునికి భయపడాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి అనేటువంటి ఆశ లేదు. అందుకు ఏ షరతులు ఉండకూడదని సౌలు గ్రహించలేదు. ఇప్పుడు అల్లాడిన్, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏ షరతులు ఉండకూడదు. ఇక్కడ అంటే దేవుణ్ణి ప్రభువుగా మనం ఆయన వెంటాడినప్పుడు షరతులు పెట్టకూడదు. ఓకే, నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి ఆయన పేతురు గురించి, యేసు ప్రభు పేతురు మరి 16వ అధ్యాయంలో మత్తయి 16లో యేసు ప్రభు అంటాడు కదా, యేసు ప్రభు అంటాడు, సరే నన్ను గురించి ఏమంటున్నారు అని దూరంగా, ఈ యూదా ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి ఫిలిప్పై ఆ ప్రాంతంలో యేసుప్రభు అడుగుతాడు. అక్కడ ఎందుకు అడుగుతాడంటే, ఇక యూదుల ఒత్తిడి ఏముండదు. యూదాలో ఎక్కువ మంది యూదులు ఉంటారు కదా, నిష్ట కలిగినటువంటి యూదులు. ఇక వాళ్ళ ఒత్తిడి లేకుండా ఉండాలి అనేటువంటి తీరులో ఆ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి యేసు ప్రభు అడుగుతాడు, మరి నన్ను గురించి ఏమంటున్నారు అంటే, సార్ నువ్వు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, అయితే కొందరైతే మరి నీవే మెస్సయావి అని అంటాను అనమాట. ఆ వచనం చదువుతాను. వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుతున్నారని. అందుకు ఆయన, మీరైతే
నేను ఎవడనని చెప్పుకొనుతున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బార్జోనా, నీవు ధన్యుడవు, పరలోకముందున నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరచబడనే కానీ నరులు నీకు తెలియపరచలేదు. నెక్స్ట్, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుతున్నాను. నెక్స్ట్, పరలోకం రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు. ఓకే, నెక్స్ట్, అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. నెక్స్ట్, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక అంశాలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు, ఇప్పుడు ఈ వచనం, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దెంపసాగి. ఇక్కడేమో ప్రభువా అంటున్నాడు, ఆ ప్రభువుని ఇక్కడ గద్దెస్తున్నాడు. అది నీకు ఎన్నడను కలుగదు. నో లార్డ్, నో లార్డ్. లార్డ్ అయితే నో చెప్పటం ఏంటి? ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. నో లార్డ్, మే దిస్ బి ఫార్ ఫ్రమ్ యూ, నీకు ఇది దూరమగునుగాక. నో లార్డ్ అనేటువంటి మాట అది సబబైనటువంటి మాట కాదు. నో లార్డ్. ఆయన ప్రభు అయితే నువ్వు చెప్పటం ఏంటి? నో లార్డ్ అనేది అది ఆక్సిమరాన్ అంటారు. రెండు విరుద్ధమైనటువంటి మాటలు ప్రక్కనే ఉన్నాయి, ఆక్సిమరాన్. కాబట్టి ఏ షరతులు ఉండకూడదు, ఆయన ప్రభువు అని గ్రహించాలి, ఏ షరతులు ఉండకూడదు. ఓకే, విల్ కంటిన్యూ. ఏ షరతులు ఉండకూడదని సౌలు గ్రహించలేదు. ఇంకా సౌలు ఏమనుకున్నాడు అంటే, ప్రపంచానికి, విశ్వానికి ఆయనే కేంద్రం. హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అదే స్వార్థం అంటాం కదా. విశ్వమునకు ఆయనే కేంద్రమని తలంచే వ్యక్తి సౌలు. ఏ దేవుళ్ళైనా, ఒకవేళ దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటే, ప్రభువులు అనేవాళ్ళు ఉంటే, వాళ్ళు ఏం చేయాలి? సౌలుని సేవించాలి. ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్న దేవుడు, ఆయన ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నటువంటి దేవుడు తాను ఆశించినట్లు సహాయం చేయనప్పుడు, ఓకే, మరి ఆయన సౌలు కదా, ఇశ్రాయేలుడు కదా, మరి ఇశ్రాయేలీలు ఆ దేవునితో, యెహోవాతో నిబంధన చేసుకున్నారు కదా. అయితే ఆ దేవుడు, యెహోవా దేవుడు, సౌలు ఆశించినట్లు సహాయం చేయకపోతే ఏం చేస్తాడు సౌలు? వేరే దేవుళ్ళని ఆయన సృష్టించుకుంటాడు, వేరే దేవుళ్ళని ఆయన కనుక్కుంటాడు. దానికి సౌలు సిద్ధపడ్డాడు. ప్రతి విగ్రహారాధన వెనుకనున్న చీకటి హృదయం అది. ఇప్పుడు అలాంటి చీకటి హృదయం సౌలుకు ఉన్నది. ప్రతి ఒక్క, ఇప్పుడు మనమే విగ్రహం. ఇప్పుడు ఆయన స్వ అనేది కేంద్రంగా ఉంటే స్వాయే విగ్రహం అయిపోద్ది. దేవునికి బదులుగా స్వ ఉంటుంది అన్నమాట. అది చీకటి హృదయానికి వెనుకనున్నటువంటి తనకు తానే విగ్రహం అని గమనించుకోవాలి. ఇంకా వేరుగా చెప్పనవసరం లేదు. మనం గ్రహించుకున్నటువంటి సత్యాలు దీనిలో ఉన్నాయి. ఆ విధంగా మనం మనంగా విగ్రహంగా ఉండకూడదు.
నటన అనేది ఉండకూడదు. సౌలు పందాలు మనం వెళ్ళకూడదు. అంతేకాదు జ్యోతిష్కం చెప్పించుకోవటం, చెయ్యి చూయించుకోవటం, మళ్ళీ మీడియంస్ దగ్గరికి వెళ్ళటం. దానిలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, దేవునికి భయపడటానికి బదులుగా వాటికి భయపడతాం. అది ప్రాబ్లం. వాటిని ఎప్పుడైతే ఇప్పుడు కొంతమంది నా న్యూస్ పేపర్ కానీ అది జ్యోతిష్కం ఎప్పుడు పుట్టాము దానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రాలు వాటిని చూస్తారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే, అది ఎప్పుడైతే చదువుతామో దానికి భయపడతాం, దానికి అనుగుణ్యంగా జీవిస్తాం. దేవునికి అనుగుణ్యంగా, దేవునికి భయపడటం, దేవునికి అనుగుణ్యంగా జీవించమన్నమాట. అది దానిలో వచ్చేటువంటి నష్టం. వాళ్ళే ఒక ప్రక్క ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఓహో ఇప్పుడు వస్తున్నావా నా దగ్గరికి, నువ్వు ఇప్పుడు ఎవరు జ్యోతిష్కం కోరావో అక్కడికే వెళ్ళు అని అంటాడు. దేవుడు జవాబు ఇవ్వడు. సౌలుకి ఏ విధంగా జవాబు ఇవ్వలేదు